వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో సిఎంఆర్ షాపింగ్ మాల్. రైట్, ఇక మిగతా డీటెయిల్స్కి వెళ్తే కాంగ్రెస్ అంటేనే కచ్చా భాషకు కేరఫ్గా మారిపోయింది. తమది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి నేతలు ప్రజలు వినలేని భాషలో బూతులు మాట్లాడేస్తున్నారు. పరుష పదజాలంలో పిహెచ్డీలు చేసినట్టు వ్యవహరిస్తున్నారు. యథారాజా తథా ప్రజ అన్నట్టు సీఎం రేవంత్ బాటలోనే పయనిస్తున్నారు. ప్రజలను పాలించే స్థితిలో ఉండి బూతుల పంచాంగాలు వల్లిస్తున్నారు. వాట్సాప్ గ్రూపులో ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ బూతుల్లో తనకున్నటువంటి పాండిత్యాన్ని బయటపెట్టారు. కొన్నాళ్ళుగా అటవీ ప్రాంతం నుంచి పోనకల్ గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ భర్త సురేష్ అక్రమంగా ఇసుక తరలిస్తున్నాడు. ఇదేంటని ప్రతిపక్ష నాయకులు నిలదీయగా ఇష్టారీతిలో వాట్సాప్ చాట్లో రెచ్చిపోయాడు వెడ్మ బొజ్జ. తిట్ల దండకం అందుకొని చిల్లర భాషలో చాట్ చేశాడు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ తీరుపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అంటేనే కచ్చా భాషకు కేరాఫ్గా మారిపోయింది. తమది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న నేతలు ప్రజలు వినలేని భాషలో బూతులు మాట్లాడేస్తున్నారు. పరుష పదజాలంలో పిహెచ్డీలు చేసినట్టు వ్యవహరిస్తున్నారు. యథారాజా తథా ప్రజ అన్నట్టు సీఎం రేవంత్ బాటలోనే పయనిస్తున్నారు. ప్రజలను పాలించే స్థితిలో ఉండి బూతుల పంచాంగాలు వల్లిస్తున్నారు. వాట్సాప్ గ్రూపులో ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ పటేల్ బూతుల్లో తనకున్న పాండిత్యాన్ని బయటపెట్టారు. కొన్నాళ్ళుగా అటవీ ప్రాంతం నుంచి పోనకల్ గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ భర్త సురేష్ అక్రమంగా ఇసుక తరలిస్తున్నాడు. ఇదేంటని ప్రతిపక్ష నాయకులు నిలదీయగా ఇష్టారీతిలో వాట్సాప్లో చాట్లో రెచ్చిపోయాడు వెడ్మబొజ్జ. తిట్ల దండకం అందుకుని చిల్లర భాషలో చాట్ చేశాడు. ఎమ్మెల్యే వెడ్మబొజ్జ తీరుపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశం సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఉమేష్ సిద్ధంగా ఉన్నాడు. ఉమేష్, చెప్పండి, మొత్తానికి ఏదైతే ఆ తిట్ల దండకానికి సంబంధించి వాట్సాప్ చాట్కి సంబంధించి ఏంటి అసలు? సురేష్, ఏదైతే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జుకు సంబంధించి భూత పురాణం ఏదైతే వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినటువంటి జన్నారం మండలానికి సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ బూతులు తిట్టడం కూడా ఏదైతే ఎమ్మెల్యే వైరల్ గా మారింది. దీనికి సంబంధించి కూడా జన్నారం మండలం పుట్టిగూడకు సంబంధించి సీసీ రోడ్ల నిర్మాణంలో అటవీ శాఖ పరిధిలోని వాగులో నుంచి అక్రమంగా ఇసుక వాడారని కొనకల్ ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ భర్త జక్కు భూమేష్పై అటవీ శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇతను అరెస్ట్ చేసినందుకు పెద్ద ఎత్తున కూడా ఈ రోజు సర్పంచ్ నివాసానికి చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన సర్పంచ్ భర్త అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా వాట్సాప్ గ్రూపుల్లో ప్రతిపక్షానికి చెందిన స్థానిక బీజేపీ నాయకులు వాట్సాప్ గ్రూపుల్లో వెంటనే అక్రమాలకు పాల్పడ్డటువంటి సామాన్యులకైతే ఒక న్యాయము, అదే ప్రజాప్రతినిధి కాంగ్రెస్ అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధికి ఒక న్యాయం అంటూ కూడా ఏదైతే వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళు మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా వెంటనే అక్రమాలకు పాల్పడి అకారణంగా అటవీ శాఖ ఏదైతే అనుమతి లేకుండా అటవీ శాఖకు సంబంధించిన ప్రాంతంలోకి ఏదైతే అక్రమంగా వెళ్లి ఆ ఇసుకకు సంబంధించి సీసీ రోడ్ల నిర్మాణానికి ఇసుకను
వాడడం పట్ల కూడా సర్పంచ్ భర్తను వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా ఏదైతే వాట్సాప్ గ్రూపుల్లో బీజేపీ నాయకులతో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులు కూడా డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యే అండతోనే వాళ్ళ అధికార పార్టీకి సంబంధించిన సర్పంచ్ భర్త గాని మిగతా నాయకులు కానీ రెచ్చిపోతున్నారని, సామాన్యులకు ఒక న్యాయం అటవీ ప్రాంతంలోకి వెళ్లి కట్టెలు కొట్టుకొని తీసుకోవచ్చనే కేసులు నమోదు చేస్తున్న అటవీ శాఖ అధికారులు ఏకంగా సర్పంచ్ భర్త ఇలాంటి అక్రమాలకు పాల్పడి ఏకంగా సీసీ రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖకు సంబంధించిన వాగులో నుంచి ఇసుకను అక్రమంగా వాడడం పట్ల కూడా వెంటనే కేసులు నమోదు చేయాలి. దీని వెనుక కూడా ఏదైతే ఎమ్మెల్యే బొజ్జు సంబంధించి అండ చూసుకొని అధికార పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారంటూ వాట్సాప్ లో మెసేజ్ చేయడంతో దీనికి ఏదైతే వెంటనే స్పందించినటువంటి ఎమ్మెల్యే బొజ్జు ఎవరైతే గ్రూపుల్లో మెసేజ్ చేశారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఎవడరా నువ్వు అంటూ అమర్యాదగా మాట్లాడుతున్నావు, ప్రతిపక్షం నుండి నువ్వు గడ్డి పీక్కున్నావు వేదవా అంటూ కూడా ప్రజా సమస్యలపై రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయరా చిల్లర వేదవా అంటూ కూడా ఏదైతే వాట్సాప్ గ్రూపుల్లో భూతి పురాణం తోటి అంటే ఏదైతే చేయడం కూడా ఓవైపు ప్రతిపక్ష నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాళ్ళు కూడా ప్రజాప్రతినిధి వై ఉండి కూడా ఎమ్మెల్యే ఏదైతే టార్గెట్ చేస్తూ బూతులు మాట్లాడడం పట్ల కూడా వాళ్ళు అదే స్థాయిలో మేము కూడా అంతే స్థాయిలో బూతులు కూడా మాట్లాడాము, కానీ మాకు ఏదైతే సంస్కారం అడ్డం వస్తుందంటూ కూడా వాళ్ళు తిరిగి రిప్లై ఇవ్వడం తోటి అరే మీటింగ్ లో ఉన్న విధవా, నేను చీటింగ్ చేసే పరిస్థితిలో లేను, నేను నీకు చాటింగ్ చేసే పరిస్థితిలో లేను, నీకు ఎలాంటి మర్యాద ఇవ్వండి అంటే కూడా మళ్ళీ కూడా ఏదైతే ఎమ్మెల్యే రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించి కూడా ఏదైతే జన్నారం మండలానికి సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో ఎమ్మెల్యే పెట్టినటువంటి ఏదైతే బూత్ మెసేజ్ కూడా చాలా వైరల్ గా మారింది. మరోవైపు ఏదైతే ఈ వైరల్ సంబంధించి కూడా కావడంతో ఏదైతే ఎవరు కూడా మెసేజ్ చేయకుండా స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ ఏదైతే ఎవరికి కూడా మెసేజ్ సెండ్ కాకుండా కూడా వాళ్ళకి అడ్మిన్ నుంచి వాళ్ళందరినీ కూడా తొలగించి మెసేజ్ మ్యూట్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే తీవ్రంగా అటు బీజేపీ నాయకులు కూడా తీవ్రంగా స్పందించారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే ఏకపక్షంగా బూతులు మాట్లాడడంపై కూడా వాళ్ళు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా వారు మరికొద్ది సేపట్లో ప్రెస్ మీట్ పెట్టనున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మొత్తంగా ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు అకారణంగా అటవీ ప్రాంతంలోకి వెళ్లి వాగులో నుంచి అక్రమంగా ఇసుకను తీసుకొచ్చి అటు సీసీ రోడ్డు నిర్మాణానికి వాడడం పట్ల కూడా వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అటవీ శాఖ అధికారులు ఎమ్మెల్యే అండతోనే కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారంటూ చెప్పడం పట్ల కూడా ఏకంగా గ్రూపుల్లోనే ఎమ్మెల్యే భూతి పురాణం ఏదైతే భూతో కూడినటువంటి తిట్ల దండకాన్ని మొదలు పెట్టడం పట్ల కూడా ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ప్రజాపాలన చెప్తున్న అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగాన్ని పాల్పొస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఏకంగా తిట్ల దండకాన్ని గ్రూపుల్లోనే పెడుతున్నారంటూ కూడా అటు ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ ఉమేష్.